ಭದ್ರಶೈಲ ರಾಜ ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ. ಭದ್ರಶೈಲ ರಾಜ ಮಂದಿರ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಬಾಹು ಮಧ್ಯ ವಿಲಸಿತೇಂದ್ರಿಯ. ವೇದ ವಿನುತ ರಾಜ ಮಂಡಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಧರ್ಮ ಕರ್ಮ ಯುಗಳ ಮಂಡಲ.
रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशक। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। कोदंड राम पाहि कोदंड राम। कोदंड राम पाहि कोदंड राम। नी दंड नाकु नी विंदु बोकु वादेला नीकु वधु परकु। कोदंड राम पाहि कोदंड राम। तल्लिवि नीवे तंड्रिवि नीवे दातवु नीवे दैवमु नीवे। कोदंड राम 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 कोदंड राम। दशरथ राम गोविंद ममोदय जूडु पाहि मुकुंद। दशरथ राम गोविंद ममोदय जूडु पाहि मुकुंद। दशरथ राम गोविंद दशमुख संहार धरणि जपति राम शशिधर पूजित शंख चक्रधर। सर्वविद्या
రామచంద్రుడికి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, దేవో భవ. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, రత్ననామాయ నమః, రామాయ నమః, శంకరకరాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అరవిందాయ నమః, బృహోత్తమాయ నమః, లోక్షరాయ నమః, నరసింహాయ నమః, సుధాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, బ్రహ్మదేవే విశాఖాయ మే భూతికాయ రామవరే నమః, పరమసమానవే యామేవ వృష్ణుభిః గౌరవో దేవతా సదాప్యతః హరే దేవః అంతాసాయ నమః, ధర్మస్య బ్రహ్మణే బ్రహ్మాత్మా దేవతాదేవి పైన కుడి చేతిని బోర్లించి కుడి తొడపైన సంకల్ప ముద్ర అంటే ఇలాగా కుడి తొడపైన అందరూ కూడా కుడి తొడపైన ఎడమ చేతి పైన కుడి చేతిని బోర్లించి కుడి తొడపైన పెట్టుకొని ఇప్పుడు కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మనందరం కూడా చేసుకుందాం. लक्ष्मी भागे श्रीरंग से गंगा कावेर्योर्मध्य देशे कल्याणवेदिके अस्मिन् शोभनस्थले समस्तराजाय सन्निधौ अस्य ब्रह्मणविद्यापदार्थे श्री शोभदाकृतोन्मन्तरे कलेशे प्रभुपादे जुम्बोद्भूते अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवाने षष्ठीसंवत्सराणां मध्ये श्रीपराभवनाम संवत्सरे उत्तरायणे చేసుకోండి. अस्मिन् जगित्यावासेनानां गोत्रोद्भूत्यानानां नामधेयस्यानानां वंशोत्तमस्य अस्य श्री सीतालक्ष्मणवरदशत्रस्य हनुमत्समेत श्रीरामचन्द्रस्वामिनः कल्याणमहोत्सवाख्ये कैङ्कर्यरूपेण विद्यमानस्य सह कुटुम्बस्य అందరూ కూడా చెప్పండి. अस्य सीतालक्ष्मण समेत रामचन्द्रस्वामिनः महोत्सवं पांचरात्र प्रकारेण संभरित కోరికను రామచంద్ర వారికి నివేదించండి. అలాగే ఇక్కడ విశ్వక్సేన ఆరాధన కార్యక్రమాలంతా కూడా ప్రారంభం అయ్యాయి. విశ్వక్సేనారాధనాఖ్యం తదంగ పాత్రాధారణం కరిష్యే సంకల్ప్య హిరణ్యగర్భస్యమవత్తదాగ్రే భూతస్య జాతపదమేఘారామదేవ్యామదేవా తస్మై దేవాయ హన్యామి దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రామచంద్ర వారి యొక్క కళ్యాణ మహోత్సవము ప్రతి ఏడు మన కడూరు గ్రామంలో చేసుకుంటూ వస్తున్నాము. ఇది 47వ బ్రహ్మోత్సవము. ఇది ఇక్కడ రామస్తూపాన్ని శ్రీ 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 సుజల్లి శ్రీమన్నారాయణ విభజీయ స్వామి వారు స్థాపించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే చూసి ఏటా రామచంద్ర వారు మనందరి కోసమని కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటూ ఉంటారు కనుక అటువంటి మహద అవకాశాన్ని మనందరం పొందాము. ఇప్పుడు విశ్వక్సేన ఆరాధనను పుణ్యాహవాసన కార్యక్రమాన్ని కూడా చేశారు. దాని తర్వాత హారతిని తీసుకున్నాం. అది విశ్వక్సేన యొక్క పూజ యొక్క హారతి. విశ్వక్సేనులు అంటే మనం ఎలాగైతే ఏదైనా పూజ ప్రారంభించేటప్పుడు నిర్విఘ్నంగా కొనసాగాలంటే గణపతికి పూజ చేసి దాని తర్వాత పూజను ప్రారంభిస్తాము, అలాగే పాంచరాత్ర ఆగమ ప్రకారం విశ్వక్సేన ఆరాధనను చేస్తారు. అలాగే కలశుద్ధ్యర్థము మనం తెచ్చినటువంటి ఈ యొక్క సంభారాలు పవిత్రంగా రాలి కనుక ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా సీతాదేవి పక్షాన వచ్చినటువంటి వాళ్ళము. ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులు బ్రాహ్మణులు అంతా కూడా రామచంద్రుల వారి తరపున వచ్చినటువంటి వారు. మరి ఇక్కడ ఏమిటి వేదిక పైన అంటే ఇక్కడ ఇరువురి వంశాల యొక్క పురోహితులు ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతా కూడా శుద్ధి జరిగింది. పూజ నిర్విఘ్నంగా కొనసాగడానికి విశ్వక్సేన ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడు మన కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకున్నాం.
మరి కళ్యాణ మహోత్సవం ప్రారంభం ఎలా అయింది అంటే వశిష్ఠులు ప్రథమ విద్యను శాస్త్రాలను అంతా కూడా రామచంద్రులకు లక్ష్మణుడికి ఉన్నటువంటి ఇంకా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు శాస్త్రాలను అందరినీ కూడా నేర్పించాలని విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళారు. అలాగే అస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పించి వారికి స్నాతకోత్సవాన్ని చేస్తారు. ఎలాగైతే మనము ఒక డిగ్రీయో పీజీయో తీసుకున్న తర్వాత స్నాతకోత్సవాన్ని చేస్తాం, అలా స్నాతకోత్సవాన్ని జరిపించి అది ఆయనకు రామచంద్రుల వారికి కళ్యాణ సమయం ఆరంభమైందని దాన్ని తెలిసినటువంటి విశ్వామిత్రుడు దేవర్షి ఆయన మహర్షి కనుక అంతా తెలిసిన వాడు కనుక అతన్ని సీతా అమ్మవారి యొక్క మిథిలా నగరానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ స్వయంవర కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో జనకుడికి శివుడి యొక్క అనుగ్రహం చేత శివశాపము ఒకటి లభ్యమైంది. దాన్ని శివ ధనుర్బాణము అని అంటారు. ఆ శివ ధనుర్బాణాన్ని పొందినవాడు జనకుడు. అయితే సీత అమ్మవారు ఎవరిని పరిణయం చేసుకోవాలి? అయోనికగా పుట్టింది. ఆమె చాలా మహిమానందరాలు. అటువంటి ఆమెకు యోగ్యమైన వరుణ్ణి చూడాలంటే ఎలా అని ఆయన ఆలోచించగా ఆయన దగ్గర ఉన్నటువంటి శివ ధనుర్బాణాన్ని ఎవరైతే నిలుస్తారో అతడే యోగ్యమైనటువంటి వరుడు అని ఆయన నిర్ణయం చేసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి శతానందుడు అనేటువంటి పురోహితుల యొక్క పెద్దల యొక్క నిర్ణయం తీసుకొని అలా స్వయంవరానికి ఏర్పాటు చేశాడు. స్వయంవరం ఏర్పాటు అయింది. అంతా కూడా బాగా బలసంపన్నమైనటువంటి చాలా యుద్ధ విద్య కలిగినటువంటి చాలా మంది పెద్ద మహారాజులు అక్కడికి వచ్చారు. ఎవరు కూడా ఆ యొక్క శివ ధనుర్బాణాన్ని ముట్టుకోలేకపోయాడు, కనీసం కూడా కట్టుకోలేకపోయాడు. ఆ శివ ధనుర్బాణం దేనిపైన ఉంది అంటే మంజూష అనబడే ఒక ప్రత్యేకమైన రాముల వారికి సీతమ్మ వారికి కంకణ దాన కార్యక్రమం అయింది. దాని తర్వాత గృహస్థాశ్రమ స్వీకారాన్ని పొందడానికి భరించండి. ఓం విష్ణురమతి విష్ణు పుష్కర ఇది షోడశోపచారం పుష్ప ఇప్పుడు స్వాముల వారి కళ్యాణోత్సవ భాగంలో కళ్యాణవంతులయ్యారు. ద్వితీయ యజ్ఞోపవీత ధారణ కూడా చేసుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో అమ్మ పక్షాన అజ్ఞ పక్షాన ఉన్నటువంటి పురోహితులకు
గంధ పుష్పములతో కూడినటువంటి తాంబూలాన్ని ఇచ్చి ఇరువురి వంశాల యొక్క పురోహితులు వారి యొక్క మేలు కోరేవాడు. పురోహితులు అంటే కులమునకు హితము పలికించేవాడు, వంశానికి హితమును పలికించేవాడు కనుక వారైతేనే వారి కళ్యాణం బాగుగా జరిపించగలరని చెప్పి వారికి మర్యాద పూర్వకంగా వారికి గంధ పుష్పాలను సమర్పించి తాంబూలాన్ని సమర్పణ చేస్తారు. అదే ఇప్పుడు ఒక నలుగురు బ్రాహ్మణులకు ఇక్కడ ఉన్నటువంటి నలుగురే వేదమూర్తులే పుణ్య ప్రజావృషం అంటే ముగ్గురు ఋషులు కలిగినటువంటి గోత్రము వశిష్ఠ గోత్రము. వారి యొక్క ముత్తాతగారు ఎవరు అంటే నాభాగ మహారాజు గారు. వారి తాతగారు ఎవరు అంటే అజ మహారాజు గారు. మరి వారి నాన్నగారు ఆసనంగా వేసి కూర్చోమని ఆయన రామచంద్రాన్ని కూర్చోబెట్టి తర్వాత అక్షత ప్రాక్షత అనే అదక్షయంతి భువనాని విశ్వా ఇమం మే గంగే యమునే సరస్వతి శిప్రస్తోమవంశదదామవిష్టియా మరుద్ధదేతస్తయార్షేషుభ్యాసు శోభయా ప్రాక్షర ప్రియమేధాదో అక్షర అక్షంతు పుత్రతా ఉపపురన్నద్రస్వరక్షదా అక్షర ప్రాక్షద ముఖ్యమంత్రేణ కాళ్ళు కడిగి బొట్టు పెట్టి మనం ఎలాగైతే వరుణకి పూజ చేస్తామో రాగానే పెళ్లి పండుగలోకి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి వస్త్రాలిచ్చి అలాగే మన మధువును అంటే తేనెలో పెరుగు కలిపినటువంటి మిశ్రమానికి ఉన్నాడు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అయంతే మధువర్కో మధువర్కో మధువర్క అయంతే మధువర్కో మధువర్కో మధువర్క అమృతమిగానవసి. ఇప్పుడు స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ జరుగుతుంది. అందరూ కూడా స్వీకరించండి. ఓం యువం వస్త్రాన్ని పీమసావసాధేయుగోరక్షిత్రామంతరో సర్గా ఎలా అయితే మన వధువుల్లో ఎప్పుడైతే వరుడు కళ్యాణ మండపాన్ని వేయించేశాడో వేయించేసిన తర్వాత మన మానవ కళ్యాణాల్లో కూడా ఇది జరుగుతుంది. మానవ కళ్యాణంలో జరిగేటప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. మరి దేవుడికి మనకు తేడా ఏమిటి అంటే వరుడు వధువు లోపల అప్పుడు కళ్యాణ మండపంలో ఉన్నప్పుడు వరుణ్ణి నారాయణుడు ఆలోచించి ఉంటాడు, వధువుని లక్ష్మీ అమ్మవారు ఆలోచించి ఉంటారు కనుక అదే ప్రకారంగా చేసినటువంటి ఫలితం రావాలంటే గోదాన భూదాన శోధనాన కాలక్రమదాన ఇలా షోడశ దానాలను కూడా అందరం చేస్తే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. ఓం అనారంతరీర్యస్య శ్రీమన్నారాయణస్య అకింద్యావరమిణస్య ప్రియమానస్య మహాగురోరస్య మధ్యే పరిప్రమాణానాం అనేకగోరి బ్రహ్మాండాయ అమరావతి యశోవతి అంభోవతి దైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యమరావతి ప్రభుత్వ పుణ్యపదై ప్రకాశితే
ఈ మంగళాష్టకాలు పఠించేటప్పుడు అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ శ్రద్ధగా వింటే ఆ యొక్క అష్టంగాలు అత్యంత శక్తి లభించి ఆ అష్టంగాలు మనం తీసుకున్నప్పుడు మనకు అంతా కూడా మంగళం జరుగుతుంది కనుక అందరూ శ్రద్ధగా వినండి. కళ్యాణము జరిగిన దానిలో సమానంగా మనం అంతా కూడా భావిస్తాం కనుక తర్వాత మనం మాంగళ్య సంతకం జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారిని సర్వమంగళాదేవికి నమస్కారం చేస్తాం. ఓం మాంగళ్య దేవతాయే శ్రీయై నమః. విద్యావాక్య తులదోపచారామి లక్ష్మీ
మరియు ఒకసారి ఆరంభించి ఆ యొక్క మంగళసూత్ర ధారణ సన్నివేశాన్ని కూడా అందరం కూడా చూపించి కలుగుతారు.
ఎవరు ప్రత్యేకించి కూడా భక్తులందరూ కూడా మీకు స్థానాల్లో కూర్చోవచ్చుగా కోరుతున్నాం. తొవ్వలో ఉండకండి. ఇంకో ఆశీర్వాదాల కార్యక్రమం అనుసంధానం ఉంటూ ఎంతో ఆటలని కూడా ఆ కార్యం అభివృద్ధిగా చూస్తారు. ఇదైతే ఎవరు తీసుకుంటారో కళ్యాణంలో త్వరగా అవసరం వల్ల త్వరగా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా చూపిస్తారు. అందరూ కూడా నేను చెప్పేదానికి అందరూ కూడా చెప్పేదానికి